అప్పు, పగ, రోగం ఈ 3 లేనివాడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాడు కోటీశ్వరుడేనండి. అక్షర సత్యం ఇది. ఏ పెద్దాయన చెప్పిండ్రో కానీ ఈ మాట అర్థం చేసుకుంటే ఇక దీనికన్నా సుఖం అంటూ ఇంకొకటి ఉండదండి. నిజంగా చెప్తున్నాను కదా. అప్పు మా ఫాదర్ చెప్పేటోళ్ళండి చిన్నప్పుడు. చాలాసార్లు చెప్పారనమాట. వేణు, నువ్వు ఏమన్నా చెయ్యి, అప్పు లేనోడే నిజమైన ధనవంతుడు అనేసి. మరి అప్పే చేయకూడదా సార్? ఇవాళ రేపు మరి ఎన్నో అవసరాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు కట్టాలి, ఒక కారు కొనాలన్నా అప్పు చేస్తున్నాము. ఓకే, మనకు అది నిజంగా అవసరము అన్నప్పుడు ఎస్, దాని గురించి అప్పు చేయడం తప్పు లేదు. కానీ మన ఆదాయం కూడా చూసుకోవాలి. నేను అప్పు తీర్చగలనా లేదా? కొంతమంది అప్పు ఎందుకు చేస్తారంటే, ఎట్లా చేస్తారంటే ఇక తీర్చకూడదని ముందే డిసైడ్ అయిపోయి అప్పు చేస్తారండి. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాడు తీసుకుంటున్నప్పుడే బీదడుపులు ఏడుస్తాడు, కానీ మనసులో ఏముంటుంది, ఎట్లెగ్గొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అది తప్పు అంటాను నేను. అవసరానికి అప్పు తీసుకోవాలి, కరెక్ట్ టైంకి తీర్చేయాలి, చెప్పిన టైంకి. అది మానవత్వం అనిపించుకుంటుంది. అయ్యా, ఆ తర్వాత పగ. కొంతమందికి పగ ఎట్లుంటుందంటేనండి, బుసలు కొడతా ఉంటుందండి. పాము పగ 12 ఏళ్ళు అంటారు, ఏదో పాట వచ్చింది కదా, నాకు పాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగలు రే, ఏదో అంటుంది ఒక పాట. ఇట్లా చాలామంది పగలతోనే బతికేస్తుంటారు, ప్రతీకారాలతోనే బతికేస్తూ ఉంటారండి. మిత్రులారా, పగ అన్నది అవతలోనికి ఎంత చేస్తుందో కానీ మనల్ని మాత్రం లోపటి నుంచి తినేస్తుందండి. అయ్యా, పగతో మీరు ఏదైనా తప్పుడు పని చేసినారనుకోండి, హోమిసైడ్ చేశారనుకోండి, హత్యలు చేశారనుకోండి, జీవితం అంతా వృధా అయిపోతుంది. మీ మొత్తం జీవితం మీదే కాదు, ఫ్యామిలీ కుటుంబ జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత రోగం గురించి చెప్తున్నానండి. వీలైనంత వరకు మనము మన యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి. తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు కడిగిన ముత్యం లెక్క వచ్చినాం. ఆ తర్వాత రకరకాల అలవాట్లకు బానిసలైపోయి పెద్దగా అయిన తర్వాత రకరకాల టెన్షన్లు, పనికిమాలిన స్ట్రెస్సులు పెట్టుకొని బీపీలు, షుగర్లు వస్తాయి. అవి కామన్గా న్యాచురల్గా వస్తే, జెనెటికల్గా వస్తే దానికి ఏం చేయలేము. దానికి సరైన చికిత్స తీసుకోవాలి. కొంతమంది కోరి తెచ్చుకుంటున్నారు, చూశారండి. దయచేసి కోరి రోగాల బారిన పడకండి. ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా కాపాడుకోండి మిత్రులారా. మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, చాతరైనంత చేద్దాము. తర్వాత వచ్చేదాన్ని మనం ఎట్లాగో ఆపలేం. కొంతమంది ఎట్లా అంటారంటే, ఇవన్నీ చేస్తే రావా రోగాలు, ఇవి వద్దు. వస్తే దాన్ని ఎట్లాగో మనం కన్ఫ్రంట్ చేయాల్సిందే. కాకపోతే కొన్ని తెచ్చుకోవద్దు అంటున్నాను నేను. కాబట్టి ఈ 3 మీరు పాటించండి. శాంతిగా జీవితం సుఖంగా ఉంటుంది. ఐ విష్ యూ ఏ ప్లెజెంట్ లైఫ్, ఏ హెల్దీ లైఫ్. జై హింద్.